చాలామంది పేదవారు ఉంటారు, వారికి ఏమీ లేకపోయినప్పటికీ కూడా మరి ఎంతో అంతో దానం చేసుకుంటే కానీ వారి జీవితం నిలబడదు. అది దేవుడిచ్చినటువంటి గొప్ప వరము. దాతల యొక్క ఆ దాన గుణము దేవుడిచ్చినటువంటి గుణము. ఎందుకంటే దేవుడే ఇచ్చేవాడై ఉన్నాడు, సమస్తం ఇచ్చేవాడై ఉన్నాడు. ఇచ్చుకోకుండా ఉన్నవాడు కాదు దేవుడు. ప్రతీది కూడా ఆయన పుచ్చుకునేటువంటిది కాదు, కానీ మనకి ఇచ్చేటటువంటిది కొలలుగా దేవుడు మనకిస్తాడు. ఆయన దాత అయి ఉన్నాడు. ఆయన లక్షణం పునికి పుచ్చుకున్నటువంటి దైవజనులు కూడా ఏం చేస్తున్నారంటే అనేక మంది పేద ప్రజలకు తమ ఆహారాన్ని దానం చేస్తూ ఉన్నారు, వస్త్రాన్ని దానం చేస్తూ ఉన్నారు. ఎక్కడైనా కరువులు సంభవిస్తూ ఉంటే, వరదలు వస్తూ ఉంటే కనుక ఆహారం లేకుండా నిరాశ్రయులైనటువంటి వారందరికీ కూడా వారి యొక్క ధనాన్ని, వారి యొక్క శక్తిని ఉపయోగించి అలాంటి ప్రదేశాలకి, కష్టతరమైన ప్రదేశాలకు కూడా వెళ్ళి వారికి కడుపు నిండా అన్నం పెట్టేటటువంటి దాతలై ఉన్నారు. అన్నదాతలు అంటారు కనుక అన్నార్తులకు అన్నదాతల ఆహారం పెడతారు. అన్నార్తులు అంటే అన్నం లేదని ఏడ్చేటటువంటి వారు. ఆ అన్నార్తులను ఆదరించడానికి దేవుడు దానగుణము కొంతమందికి ఇస్తాడు, వారిని దాతలు అంటారు. ఆ దానగుణాన్ని వారు మరి ఉపయోగించుకుంటూ ఉంటారు. కనుక వారికి ఉన్నటువంటి ధనాన్ని వారు మరి ఇతరులకు పెడుతూ ఉంటారు. మరి దానం అంటే నిత్యాన్నదానం చేసేవాళ్ళు కూడా, నిత్యం అన్నదానం చేసేవాళ్ళు ఉన్నారు.